ఛత్తీస్గఢ్ లోని బీజాపూర్ జిల్లాలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. భద్రతా దళాలకు మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో 4 మావోయిస్టులు మృతి చెందారు. పశ్చిమ బస్తర్ డివిజన్ ప్రాంతంలో భీకర ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఛత్తీస్గఢ్ లోని బీజాపూర్ జిల్లాలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. భద్రతా దళాలకు మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ ఫోన్ లో సిద్ధంగా ఉన్నారు. రవికిరణ్. ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లాలోని దంతవాడ సరిహద్దు ప్రాంతంలో జిల్లాలో సరిహద్దుల్లో భారీ ఎన్కౌంటర్ అయితే చోటు చేసుకున్నట్టుగా తెలుస్తుంది. ఎదురు కాల్పుల్లో దాదాపు 5 మావోయిస్టులు మృతి చెందగా ఒక జవాన్ కూడా ఎదురు కాల్పుల్లో మృతి చెందినట్టుగా సమాచారం అయితే వస్తుంది. మృతుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే ఎన్కౌంటర్ ని ధృవీకరించారు జిల్లా ఎస్పీ జితేంద్ర యాదవ్. బీజాపూర్ జిల్లాలోని గంగులూరు ప్రాంతంలో ఈ ఎన్కౌంటర్ చోటు చేసుకున్నట్టుగా తెలుస్తుంది. ఉదయం నుంచి కూడా ఎన్కౌంటర్ పెద్ద ఎత్తున కొనసాగుతుంది. ఆపరేషన్ లో బీఆర్జీ, ఎస్టీఎఫ్, కోబ్రా భద్రతా బలగాలు కూడా పాల్గొన్నట్టుగా సమాచారం అయితే వస్తుంది. పశ్చిమ బస్తర్ డివిజన్ ప్రాంతంలో ఇంకా కూంబింగ్ కూడా కంటిన్యూ అవుతుంది. మావోయిస్టులకు ఇటు దళాలకు మధ్య కూడా పెద్ద ఎత్తున ఎదురుకాల్పులు ఇంకా కంటిన్యూ అవుతున్నట్టుగా ఇప్పటికే ధృవీకరించారు పోలీసులు. పూర్తి స్థాయిలో బీజాపూర్ జిల్లా వ్యాప్తంగా మావోయిస్టులకు పట్టున్నటువంటి ప్రాంతాలన్నింటినీ కూడా పోలీసులు చేజిక్కించుకునే పరిస్థితి కనపడుతుంది. పూర్తి స్థాయిలో బెటాలియన్ టీమ్స్ అన్ని కూడా బిఎస్ఎఫ్ టీమ్స్ సంబంధించి డిఆర్జీ టీమ్స్ అన్ని కూడా కూంబింగ్ కు పెద్ద ఎత్తున బయలుదేరిన నేపథ్యంలో మావోయిస్టులు ఉన్నారన్న సమాచారంతో అక్కడికి వెళ్లిన నేపథ్యంలో మావోయిస్టులకు పోలీసులకు మధ్య పెద్ద ఎత్తున ఎదురుకాల్పులు అయితే జరుగుతున్నాయి. ఇంకా 100 మందికి పైగా మావోయిస్టులు కూడా ప్రాంతంలో సంచరిస్తున్నట్టుగా పక్క ఇంటెలిజెన్స్ నివేదికలతో భద్రతా బలగాలు అయితే పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుంటున్నాయి. జిల్లా ఎస్పీ ఇప్పటికే అక్కడ ఉండి పర్యవేక్షిస్తున్నారు. పూర్తి స్థాయిలో బెటాలియన్ టీమ్స్ కావచ్చు, డిఆర్జీ టీమ్స్ కావచ్చు పూర్తి స్థాయిలో పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం అయితే 5 మావోయిస్టులు మృతి చెందగా ఒక జవాను మృతి చెందిన సంఘటన చోటు చేసుకుని మృతులు కూడా మరింత పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారు. చాలా మంది మావోయిస్టులు గాయపడి అడవుల్లో కూడా వెళ్ళినట్టుగా తెలుస్తుంది. పూర్తి స్థాయిలో సమాచారం ఈ రోజు సాయంత్రం వరకు కూడా వచ్చే అవకాశం అయితే ఉంది. రైట్ రవికిరణ్, థ్యాంక్ యూ.